నేను ఎల్లి మామను. పదవులు లేకపోతే నాయకులు చెరువులో నుంచి బయటపడిన చేప పిల్లల్లాగా గిలా గిలా కొట్టుకుంటారు. అధికారం కోసం నానా పాటలు పడతారు. పదవి ఇస్తామంటే సొంత పార్టీని వదిలేసి వేరే పార్టీలోకి జంప్ చేస్తారు. అంతకు ముందు వరకు దుమ్మెత్తిపోసిన పార్టీలోనే చేరి ఆ పార్టీ నాయకుడిని ఆకాశానికి ఎత్తేస్తారు. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డిఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎందుకయ్యా అంటే నాకు అన్యాయం జరిగిందని అంటున్నారు. డిఎస్ గారితో కాసేపు మాట్లాడదాం. నమస్కారం అండి డిఎస్ గారు. ఏంటండి ఇట్లా చేశారు? నేనేం చేసిందయ్యా? అదేంటండి చేసిందంతా చేసి నేనేం చేశానని అమాయకంగా మాట్లాడతారేంటి? ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న పార్టీని ఒక్క తన్ను తన్ని బయటకు వచ్చేసారు కదా. మరి లేకపోతే ఏం చేయబట్టావు? నాకు ఆ పార్టీలో అవమానం జరిగింది, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసిన. అయితే ఒక మాట చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ. సోనియా గాంధీ అంటే నాకు అపారమైన గౌరవం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ అంటున్నారు, సోనియా గాంధీ అంటే గౌరవం అంటున్నారు. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు సార్? చెప్పినా కదా నాకు అన్యాయం జరిగిందని. అన్యాయం జరిగిందా? అయ్యయ్యో, ఎవరు చేశారు తమరికి అన్యాయం? ఇంకెవరు చేశారయ్యా? దిగ్విజయ్ సింగ్. ఆయన ఏం చేశారు? నన్ను అవమానించాడు. ఎట్లా అవమానించారు? అట్లా కాదయా, నేను ఎమ్మెల్సీగా రిటైర్ అయితే నాకు చెప్పకుండా ఇంకొకలకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిర్రు. మీరు రిటైర్ అయ్యాక మరి మీతో ఇంకా పనే ఉంటుంది అనుకున్నారేమో ఒకవేళ. అందుకే కదా పార్టీకి రాజీనామా చేసింది. 30 ఏళ్లు పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్సీ సీట్ గురించి మీతో డిస్కస్ చేయలేదనే కారణంతో పార్టీ మారుతారా సార్ ఎవరైనా? అలాంటి సీనియర్ నాయకుడు అట్లాంటి అవమానం భరించలేడు. మంచి ముహూర్తం చూసుకొని టీఆర్ఎస్ లో చేరుతా. టీఆర్ఎస్ లో ఎందుకు చేరుతున్నట్లు? ఎమ్మెల్సీ సీట్ కోసమేనా? ఎమ్మెల్సీ సీట్ కోసమో రాజ్యసభ సీట్ కోసమో నేను టీఆర్ఎస్ లో చేరతలేను. మరి ఎందుకు చేరుతున్నారు సార్? బంగారు తెలంగాణ కోసమయ్యా. అబ్బా, అంటే ఎమ్మెల్సీ గాని రాజ్యసభ సీటు గాని ఇస్తే వద్దంటారా ఏంటి కొంపదేసి? ఇవో ఎల్లి బావా, ఏం మాట్లాడుతున్నావా నువ్వు? పిలిచి పదవి ఇస్తారంటే ఎవరైనా వద్దంటారా? అది పార్టీలో ఉన్నన్ని రోజులు డిఎస్ ను పార్టీనే మోసింది. పార్టీని డిఎస్ ఏనాడు మోయలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీ మీద దుమ్మెత్తిపోశారు, చూసారా? అవన్నీ నాకు తెలియదు. నాకు అవమానం జరిగింది కాబట్టి నేను పార్టీ నుంచి బయటకు వచ్చిన. 30 ఏళ్లు ఎన్నో పదవులు అనుభవించిన డిఎస్ పదవి లేకుండా 30 రోజులు కూడా ఉండలేడని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. అదా మరి 30 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నోరికి ఇట్లా అన్యాయం చేస్తుడు మంచిదేనా? ఏమన్యాయం సార్? అరే ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఇందాక చెప్పినా కదా. డిఎస్ లాంటి వారు ఉంటే ఎంత పోతే ఎంత అంటున్నారండి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందరూ అట్లనే అంటారు, టైం వచ్చినప్పుడు చెప్పవుతారు. చూస్తలేవా నువ్వు? అది నిజమే. ఈ రోజు ఒక పార్టీ వీర విధేయుడిగా ఉన్న నాయకుడు తెల్లారేసరికి మరో పార్టీలోకి జంప్ చేస్తున్నాడు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియదు. పార్టీ ఎందుకు మారుతున్నారంటే పదవుల కోసం మాత్రం కాదని చెప్తారు. పదవి కోసం కాకపోతే పార్టీ మారడం ఎందుకు అనుకుంటారా? మీరేమన్నా కూడా వారేమి అనుకోరు. డిఎస్ గారు ఉంటానండి. మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.